హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావు. చాలామంది నాయకులు చేసే పని ఎలక్షన్స్లో హామీలు ఇవ్వడం, గెలిచిన తర్వాత వాటిని పక్కన పెట్టడం. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి అన్నది వాళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు. ఏం చేస్తామో అది చెప్పాలి, ఇది కాదు అన్నది ప్రజలకు వివరించాలి కదా. దాన్ని వదిలేసి గాల్లో మెడలు కట్టడం, అరచేతిలో వైకుంఠం చూపించడం, ఇదే జరుగుతుంది. ప్రతిసారి ఓట్లేసే ప్రజలు నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాలు ఏం జరగకపోయినా వచ్చే ఏడాది మళ్ళీ నమ్ముతారు. అది అమాయకత్వం అనుకుంటారు చాలామంది. కాదు, ఆశ. నిజంగా ఏమైనా జరుగుతుందా అని. కానీ అలా మోసం చేస్తూ అధికారంలోకి రావటం, ప్రతిపక్షాలను నిర్బంధించడం, అరెస్టులు చేయడం, లోపల పడేయటం, అరాచకం సృష్టించడం, పోలీస్ రాజ్యం, కుటుంబ రాజ్యం, ఇది కాదు కదా. ఎవరైనా అంటున్నా, నేను ఏ పార్టీ, ఒక పార్టీని అనట్లేదు, ప్రతి పార్టీ చేస్తున్న పని ఇది. ఇలాంటి వ్యవస్థ పోవాలి. ఇలాంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఇవి పోవాలి. ఎప్పుడు వస్తుంది అలాంటి రాజ్యం? ఎప్పుడు వస్తుంది అంటే అది ఓటర్ల చేతిలోనే ఉంది. మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ఏం చేయాలి అన్నది, ఎవరిని గెలిపించుకోవాలి అన్నది. విఘ్నులే కదా, అమాయకులమే, కానీ విఘ్నత కూడా ఉంది కదా మీలో. చూడండి, ఎవరి గ్రామాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి ఫ్రెండ్స్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అలాంటప్పుడు నాయకుల్ని ఎన్నుకోవడంలో ఎందుకు తప్పు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ నాయకులకు బుద్ధి చెప్పండి.